గార్డెన్లో జామ చెట్టు చూడండి ఎంత బాగా కాత వచ్చేసి ఎన్ని కాయలు కాసిందో. చిన్న చెట్టు అన్నమాట. అయితే ఇది కొన్ని కొమ్మలు గాలి వచ్చినప్పుడు పడిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఒక కొమ్మ అయితే బాగా వచ్చింది. ఇంకా దానికైతే మంచి కాయలు కాసినాయి. ఇక ఇదైతే మాత్రం మనం హార్వెస్ట్ చేద్దాము. కాయ చెట్టుకి పండింది కాబట్టి చక్కగా ఏమాట టేస్ట్ ఉంటుందన్నమాట. చిలకలు కొట్టేసినాయండో. చూసారా, మనం బాగా పండిపోయింది. చీమలు చిలకలు ఇలా కొట్టేసినాయి. అయినా కానీ మనకి చెట్టు నుంచి వచ్చిన పండు కాబట్టి, అది కాక లైవ్లో పండిన పండు సూపర్ ఉంటుందండి. మనం చిలకలే కాబట్టి ఇటువైపు నుంచి మనమైతే టేస్ట్ చేయొచ్చు, బాగుంటుంది. చూసారు కదా, ఎర్రజామ అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా అందరి గార్డెన్లో ఎర్రజామే కదండి. చూసారా, గుత్తి ఇక్కడ. ఇది కూడా ఒక 2 డేస్లో అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా కోసుకోవచ్చు. ఇలా గార్డెన్లో పళ్ళు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి, మహా ఆనందం అన్నమాట. జామ చెట్టు ఒక్కటి ఉన్నా చాలు. చిలక ఎందుకు కొట్టావే నా పండుని అన్నట్టు పొద్దున్నే పక్షులు వస్తాయంట కదండి, పక్షులకి ఆహారం అన్నమాట. సరే, ఇక ఇక్కడ పెట్టేస్తాను. సగం కొట్టేసింది కదా, ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ టేస్ట్ చేద్దాంలే అనుకున్నాను, కానీ ఇక పళ్ళుగా అవి కొంచెం కూడా అవే తినేస్తాయిలేండి. ఇలా పెట్టేస్తాను. అలా నేను ఎండాకాలం ఇలా ఈ బకెట్ నిండా అనమాట నీళ్ళకి వచ్చినప్పుడు ఇలా ఇదైతే ఇట్లా పెట్టేశాను. ఇలా ఈ బకెట్ నిండా నీళ్ళు అయితే పడుతూ ఉంటాను అనమాట పక్షులకి. ఇంకా అవి తాగేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ 2 డేస్ తర్వాత ఒక్కసారి మళ్ళీ తీసి మళ్ళీ పడుతూ ఉంటాను. ఇక్కడ మొన్నైతే సొరకాయలు కూడా మీకు పెద్ద సొరకాయలు చూపించేదానండి నేను. కోతులు ఇక్కడ పెద్ద సొరకాయని కొట్టేసినాయి. ఇంకా చూసారు కదా, సొరకాయ పిందెలు అయితే ఎన్ని పిందెలు వస్తున్నాయో. కానీ కోతులు మరి చూడగానే తీస్తున్నాయి అన్నమాట వచ్చేసి. ఇంకా సొరకాయలు కూడా బాగా కాస్తాయండి. థ్యాంక్ యూ. మన గార్డెన్లో మొట్టమొదటిసారి పొట్లకాయలు అనేవి, అంటే పొట్లకాయ తీగ అనేది ఎక్కువ అన్నమాట. ఎక్కువగా పెరగటం అనేది ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చిందనమాట. ఎప్పుడు పొట్లకాయలు పెట్టినా కానీ అసలు ఆ తీగలు రానే రావు. అయితే నేను మొన్న పెద్దవైన కాయలు చూపిద్దాము, వీడియో తీద్దాము, ఇలా మన గార్డెన్లో వచ్చేసినాయి అని తీద్దాము అనుకునేసరికి ఆ రోజు మనకి కోతులు ఉంటాయి కదండి. కోతులు వచ్చేసి తెంపేసినాయి అనమాట. ఇక్కడ అవి స్టార్టింగ్లో అనమాట. ఇలా చక్కగా కింద వైపుకి ఇట్లా ఇక్కడ ఇప్పుడు నేను ఈ పిందె చూపిస్తున్నా కదా మీకు, ఈ పిందె ప్లేస్లోనే ఒక 3 పిందెలు అయితే వచ్చేసినాయి అనమాట. పొట్లకాయ కూడా ఒంటికి చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్న కాయలు అనమాట అవన్నీ కూడా. చూసారు కదా, ఈ కాయను తెంపుతుంటే అసలు తెగట్లేదు. ఇలా తెంపేసాలి, అది పాడైపోయింది. ఇలా మనం పాడైపోయిన ఆకులను కూడా తీస్తూ ఉండాలి. తీస్తూ ఉంటే చెట్టు బాగా పెరుగుతుంది. ఇంకా అలానే చాలా దీనికి పొట్లకాయ ఒక చెట్టు ఉన్నా కానీ చాలా పూత వస్తుంది. అలానే కాయలు కూడా బాగా వస్తాయి. చూద్దాం ఈసారి. ఇక కోతులు రాకుండా ఉంటాయో ఉండవో తెలియదు. పొట్లకాయ తీగ ఇంత బాగా వచ్చినందుకైతే ఎంత సంతోషంగా ఉందో నాకు. ఇట్లా అంటే ఇంతవరకు ఉన్నాడు ఇట్లా చక్కగా కాకరకాయ తీగ, ఇలా బీర తీగ, అట్లానే చిక్కుడు తీగ, ఈ పందిళ్ళు ఈ పందిరి వేసినవన్నీ కూడా సొర, ఇవన్నీ కూడా ఇలా పందిళ్ళు రావాలి అని చెప్పి ఇలా వేశాను నేను. చూసారు కదా, బాగానే ఉన్నాయి. కానీ కోతులు వచ్చినప్పుడు మాత్రం అన్నీ పాడైపోతాయి.